భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నిర్జీవంగా పడి ఉన్న ఆయనను చూసి ఆప్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలకు అంతేలేదు. భూమా నాగిరెడ్డి తిరిగి రాని లోకాలకు తరలిపోవడం అయిన వారిని కలిచివేస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆయన నివాసం దగ్గర విషాదం నెలకొంది. భూమాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరిచయస్తులు తలడిల్లిపోతూ ఉన్నారు. భూమా ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు భూమా పార్థివ దేహానికి నివాళులర్పించారు. భూమా ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి చైతన్య మనకు అప్డేట్స్ అందిస్తారు. చైతన్య, భూమా నాగిరెడ్డి ఇక లేరు అన్న వార్తని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజలు, అభిమానులు, సన్నిహితులు వీళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కూడా కావట్లేదు. అందరూ కూడా కన్నీటి పర్యంతం అయిపోతూ ఉన్నారు. ఈ వార్త నిజం కాకుండా ఉంటే ఎంత బాగుండో అని అందరూ కూడా దేవుణ్ణి కోరుకుంటున్న పరిస్థితి. నిన్నటి వరకు ఎంతో చలాకీగా మా అందరి మధ్య ఉన్న వ్యక్తిని ఈ రకంగా చూడాల్సి వస్తుందని ఏ రోజు కూడా అనుకోలేదని వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచించేవారు. నంద్యాల రోడ్డు వైడనింగ్తో పాటు 10,000 మందికి పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనేది ఆయన కోరిక. ఆ కోరిక గురించి అనేక సార్లు మాట్లాడారని చెప్తూ ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కూడా ఇదే మాట ఆయన ప్రస్తావించేవారని చెప్తున్నారు. దాని గురించి అన్న డిప్రెషన్లోకి పోయేంత వీక్ పర్సనాలిటీ అయితే నాగిరెడ్డి అనేది కాదండి. శోభ పోయిన తర్వాత ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీని డెవలప్ చేసుకొని దాన్ని ఇంకా రెట్టింపు చేసుకొని పిల్లలకు ఏ విషయంలో లోటు రాకుండా పిల్లల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. కాన్స్టిట్యున్సీలు ఆయనకు 2 కాన్స్టిట్యున్సీలు అయిపోయినాయి అన్నమాట. అట్లా నంద్యాల కానీ ఇట్లా ఆళ్ళగడ్డ కానీ, ఎందుకంటే అఖిల చిన్న పాప కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చింది కాబట్టి తనకి అన్ని బాధ్యతలు అప్పచెప్తూ తనకు చూసుకుంటూ ఇట్లా ఆళ్ళగడ్డ కానీ అట్లా నంద్యాల కానీ చాలా బాగా అన్న మెయింటైన్ చేసినారు. ఆయన డిప్రెషన్లోకి పోయేంత వీక్ పర్సనాలిటీ కాదు. ఏమంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో అట్లా కొంచెం ఇదైపోయి హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి తను ఈ బాధ్యతల్లో పడిపోయి కొంచెం నెగ్లెక్ట్ చేసి దానివల్ల ఇటువంటి పరిస్థితి మాకందరికి ఎదురైంది. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కింద ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ఈయన ఎవరితో అయినా ప్రస్తావించినప్పుడు ఆమె ఉన్నప్పుడు మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆమె చూసుకునేవారు. కుటుంబ బాధ్యతలు కావచ్చు, రాజకీయంగా కూడా కొంత హెల్ప్ చేసేవారు. ఆవిడ లేకపోవడంతో అంతా కూడా 100గా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని. అదైతే నిజమే అండి. ఎందుకంటే శోభ 1 and all అనమాట. ప్రతి దాంట్లో ఇంట్లో ఫ్యామిలీ దాంట్లో కానీ, ఫైనాన్షియల్ కానీ, పొలిటికల్గా కానీ అన్న మీద ఎటువంటి బర్డన్ లేకుండా తను ఒక్కటి సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేసేవాళ్ళు. తర్వాత శోభ పోయిన తర్వాత మెయిన్గా వాళ్ళిద్దరి అటాచ్మెంట్ చాలా ఎక్కువ అనమాట. శోభకు నాగిరెడ్డి అన్నకున్న అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ను ఆయన జీర్ణించుకోలేకపోయినారు. తను వదిలిపెట్టిపోవడం అంటే సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్గా అట్లా ఇది కావడం కదా. కానీ అయినా కూడా తను బాధపడుతూ ఉండి కూడా ఏ రకంగా పిల్లలకు కానీ కాన్స్టిట్యున్సీ పరంగా కానీ ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా మమ్మల్ని అందరినీ కానీ అందరితో చాలా బాగా ఉండేవాళ్ళు అన్న. ఇదేదో సడన్ ఇదే కానీ డిప్రెషన్ అటువంటిది అయితే కానే కాదు. 2014లో శోభా నాగిరెడ్డి చనిపోయారు. 3 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ రావడం, నిన్న భూమా నాగిరెడ్డి చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. భూమా కుటుంబానికి ఇలా జరుగుతుందని మేము ఎవరు కూడా అనుకోలేదు. ఆయన చివరి శ్వాస వరకు కూడా ప్రజలతో మమేకమై మా అభివృద్ధి కోసమే ఆయన ఆకాంక్షించారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా ఎవరిని కదిలించినా కూడా అదే చెప్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం
3 గంటలకి అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అలాగే టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అంత్యక్రియల కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు కూడా కడసారి బొమ్మ నాగిరెడ్డిని చూసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. అవుట్ స్టూడియో.